బస్సు ఫ్రీ పెడితే అనుకో జాబ్ ఉన్నోడికి పని చేస్తుంది. మా సోటి పల్లెటూరు వాళ్ళకి ఏం పని చేస్తుంది? అది రైతు బంధు పని చేస్తారు, పింఛన్ పని చేసిర్రు. ఏమొస్తాడు ఆయన చేసిన పనులేవి? ఎక్కడ ఎక్కడ చూపెట్టు అని ఆయన చేసిన పనులు. కేసీఆర్ చేసినట్టే వాడు చేసిండు ఏమన్నా? ఏం పనులు చేస్తలేడు. కేసీఆర్ అది ఏమిచ్చిండు? పింఛన్ పెంచి ఇచ్చిండు, రైతు బంధం ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఇంటింటికి నల్లాలు ఇచ్చిండు, పిల్లలకు పుస్తకాలు ఇచ్చిండ్రు, 1,00,000 రూపాయలు ఇచ్చిండు. వీడేమి ఇచ్చిండు? ఇచ్చేటి కూడా ఎగబెట్టుకుంటూ వస్తాడు. ఒకటి బస్సు ఫ్రీ అనేసి. మరి ధాన్యం అయితే కొనక రైతులు చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుందట. కొంటలేరు, రోడ్డు మీద ఆగమవుతారు జనాలు. రోడ్ల పోటీ ఇప్పుడు పండించిన ధనం, వడ్లు, జొన్నలు, పత్తికి ఏం రేటు పెట్టిండు? పత్తి ఒక్కొక్కటి బస్తాలకు లైన్లు పెట్టి 100 సంచులకు. ఇందిరా మిల్లు వచ్చిందా? మాకు ఇయ్యలేదు ఇందిరా మిల్లు. ఎందుకు ఇయ్యలేదు? మరి మాకు ఇల్లు ఉండదని ఇందిరా ఇస్తలేడు. మాకు కనీసానికి ఇల్లు లేక ఎక్కడైనా ఒక జక్క రోజులో గుడిసెలు వేసుకొని బతుకుతాను పేదోళ్ళము. అదే కేసీఆర్ ఉంటే ఈ వరకు మాకు ఇండ్లు ఇచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చి మాకు కనీసానికి ఉన్నోళ్ళం కూడా ఇలా కొడతాడు. మరి అంత మంచి కేసీఆర్ సార్ని ఎందుకు ఓడగొట్టుకున్నారు? అయితే ఈ వీడు ఎంత మంచిగా చేస్తాడో అని ఆయనను తీసేసారు. ఇప్పుడు జనాలకు అర్థమవుతుంది కదా, ఇక నుంచి వెళ్ళి కేసీఆర్కే నడతామంటారు. మరి ఇలా రైతుల కోసం అయితే రైతు సంగ్రామ సదస్సు పెట్టిరు కదా, మరి ఇక్కడికి వచ్చేటువంటి రైతు సమస్యల మీద మంచిగా మాట్లాడతారా? మాట్లాడతాం. మరి రైతులందరూ ఇక నుంచి మంచిగా తెలివస్తుంది ఇక.